రంగస్థలం నుంచి, రేడియో నుంచి, సీడీ నుంచి, డివిడీ నుంచి, టీవీ నుంచి చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో. ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐబొమ్మల మూవీ రూల్స్లో అద్భుతాలు చేస్తున్నారు. అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది. అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి, అది మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ కానీ ఏమంటున్నారంటే థియేటర్ని టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, థమ్స్అప్ డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక నెలకి 10,000, 15,000 సంపాదించే ఒక సాదాసీదా కామన్ ఆడియనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా మాస్ థియేటర్స్లో ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్ ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా కూడా. ఎందుకు ఉండేది? టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది. రైట్. పాప్కార్న్ కొనుక్కున్నా, ఒక థమ్స్అప్ కొనుక్కున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఒక సమోసా తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా. చిరంజీవి గారి సినిమా ఒక 10 సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు, రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది.